నేను క్యాజువల్ ఇక్కడ కూర్చుంటాను రండి లేకపోతే రావట్లేదు రా నేను ఇప్పుడు చెప్పండి సార్. మేము కూడా వచ్చేస్తాం సార్. రండి. కెమెరాలు అనేది తెచ్చండి. లేదు పర్లేదు కనపడుతుంది ఐటీ రేడియో బ్యాక్డ్రాప్లో ఇండస్ట్రీలో ఐటీ రేట్ బ్యాక్డ్రాప్లో సినిమానా కాదు సార్. ఐటీ రేట్ల బ్యాక్డ్రాప్లో కొంతమంది నిర్మాతలతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాతలు ఒక సీరియస్ పాయింట్ చెప్పారు. హీరోలు కనుక మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి. హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పని లేదు. ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద 2-3 నిర్మాతలు కనిపిస్తుంది. సో దీని మీ ఒపీనియన్ ఏంటి? నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా, నేను ఫుల్ వైట్ అయిపోయింది. వెంకటేష్ బాబు వైట్లో వైట్ తీసుకునేది ఇంతే, నేను ఎక్కువ లేదు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకునేది వైట్. అది ఆఫీస్లో తీసుకుంటారు. ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను, ఇది ఫర్ ఎక్స్పెన్సెస్. సింపుల్ అనమాట. Venkatesh garu, hi. Here. Sir, here. Hi, sir. So this is Prakyat from Gulday.com. So మీరు ఇన్ని ఇయర్స్ కెరీర్లో చూడని హిట్స్ లేవు అండ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్కి చాలా హై ఇచ్చారు. బట్ దిస్ హిట్ ఫీల్స్ పర్సనల్ టు లాట్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ బికాస్ ఒక క్లీన్ బ్లాక్ బస్టర్ అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వాజ్ లిటిల్ డల్ ఫర్ యూ. సో వాట్ వాజ్ ద రెస్పాన్స్ ఫర్ యువర్ ఫ్యాన్స్? ఐఎమ్ రియలీ అట్లా వెరీ హ్యాపీ. ఎందుకంటే పాపం నాకన్నా నేను ఐ థింక్ డిఫరెంట్లీ, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ మై ఫ్యాన్స్ ఆఫ్టర్ సో లాంగ్ దే గాట్ అ వెరీ బిగ్ హిట్. వాళ్ళకి కూడా యునో దే కెన్ రియలీ గో అరౌండ్ టెలింగ్ ఇట్స్ డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్. నేను రియలీ వెరీ హ్యాపీ అండ్ ఫ్యాన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి. బట్ మీకు తెలుసు నేను రికార్డ్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేయను. బట్ బీ హ్యాపీ వాట్ యూ గాట్, వచ్చింది తీసుకోండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ బాబు ఇప్పుడు రెగ్యులర్ గా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమాకి వెళ్ళాలని, పాన్ ఇండియా సినిమా చేయాలని, ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఇదిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్లో వేసిన ప్రకారం 230, అయితే ఇదే సినిమా పాన్ ఇండియా అయితే 2300 కోట్లు కలెక్ట్ చేసేది కదా. ఇది మీకు ఎప్పుడైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత అది మన పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుండేది అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? లేదు, వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది అది చెప్పాను, వచ్చింది తీసుకో, తీసుకో, ఇచ్చాడు తీసుకో, అడగలేదు. నేను ఎప్పుడు ఏది అడగను, బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను.